సో గైస్ ఇప్పుడైతే మనం దురంధర్ 2 పార్ట్ 2 రివెంజ్ కి సినిమాకి అయితే వచ్చినాం. సో ఇది వచ్చేసి లెంత్ 3 hours 50 minutes అయితే ఉంటుందంట. సో ఉంటుంది. అప్పుడు టైం వచ్చేసి 9:50 టైము. ఇంకా షో అయితే స్టార్ట్ కాలేదు. సో చూద్దాం. సో మొత్తం ఈ మూవీ అయితే ఎండ్ అయిపోయిన లోపల, సో మూవీ అంతా ఎండ్ అయ్యే లోపల అప్రాక్సిమేట్లీ 2 అయితే కావచ్చు. సో చూద్దాం మూవీ ఎట్లా ఉంది కదా అని మొత్తం మీకు రివ్యూ కూడా చెప్తాను. ఇప్పుడైతే మళ్ళీ లోపలికి వెళ్ళి మేమైతే చూద్దాం. ఇది వచ్చేసి రియల్ స్టోరీ అన్నమాట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి జరిగిన స్టోరీ. చూద్దాం. ఇప్పుడైతే దురంధర్ పార్ట్ 2 రివెంజ్ సినిమాకి వచ్చేసి ఇప్పుడు ఇంటర్వెల్ అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 PM. ఇంకా అప్రాక్సిమేట్లీ 2 అయితే అయిపోతుంది సినిమా. సో చూద్దాం ఎంతవరకు ఉంటుంది అయిపోతుందో. సో సినిమా అయితే చాలా మోస్ట్ అవైలబుల్గా ఉంది. మరి అలాగే ఉండవచ్చు సినిమా అయితే. చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే మన దురంధర్ రివెంజ్ పార్ట్ 2 సినిమా అయితే కంప్లీట్గా వచ్చానమాట. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2:10. ఇది వచ్చేసి ఏదంటే సినిమా టాపిక్ మొత్తం ఉందా మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్లోకి ఎలా ఎంటర్ అయ్యి ఆ టెర్రరిస్టులని ఎలాగా చంపేశారు, ఇంకా ఎలాగా వాళ్ళని మేనేజ్ చేసి మన ఇండియాని రక్షించాలనేది ఈ సినిమా యొక్క స్టోరీ అనమాట. ఇది వచ్చేసి రియల్ స్టోరీ అనమాట. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 hours 48 minutes 3 hours 50 minutes అనుకోండి. మీరు సినిమాకి పోతే ఇంకా 5 hours పట్టుద్ది. సో సినిమా అయితే ఎక్సలెంట్. రణ్వీర్ కపూర్ విలన్స్ అంతా భారీగా అయితే భారీగా ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే కలెక్షన్లే, ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్లే 175 కోట్లు వచ్చినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది వచ్చేసి దురంధర్ పార్ట్ 2 రివెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ ఒక అద్భుతమైన ఫిల్ము. మన దురంధర్ పార్ట్ 2 రివెంజ్ కోసం రివెంజ్ సినిమాకి నేను వచ్చే రేటింగ్ వచ్చేసి రివ్యూ ఇచ్చేవాని అయితే కాదు, నేను మరి చెప్తున్నాను. 5కి 4.5 స్టార్ ఇస్తాను. 4.5 సూపర్. సో అది మరి అంతా మరి బై.